నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ నల్లమల్ల అడవి ప్రాంతంలోని లొద్ది మల్లయ్య క్షేత్రంలో ఈ నెల 17న తొలి ఏకాదశి ఉత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాల్లో భక్తులకు అనుమతి ఇవ్వాలని అచ్చంపేట డిఎఫ్ఓ కార్యాలయం ముందు హిందూ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఇవాళ ఈ యొక్క అచ్చంపేట ప్రాంతంలో ప్రసిద్ధిగాంచినటువంటి లొద్ది మల్లయ్య క్షేత్రం ఆనాది కాలం నుంచి తరతరాలుగా హిందువులు పవిత్రమైన ఏకాదశి రోజు దర్శనానికి వెళ్ళి అక్కడ వారి యొక్క కోరికలను తీర్చుకునేటువంటి ఈ సందర్భంలో అనేక కరోనా సాగు పేరుతోటి బాటిళ్ల పేరుతోటి జంతువులకు ఇబ్బంది అవుతాయనే దాంతో ఇవన్నీ అనేక సాకులు చెప్పి ఈ హిందువులకు ఆ యొక్క దర్శనానికి వెళ్ళనీయకుండా ఏదైతే ఉందో ఇది సరైనది కాదు డిఎఫ్ఓ గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మీరు ఛాలెంజ్ గా తీసుకుంటే మేము ఛాలెంజ్ గా తీసుకుంటాం. నువ్వు ఎంతమందిని ఈ సెక్షన్లు పెట్టి కేసులు చేశావో అంతమంది రానికి సిద్ధం ఉన్నాం. లక్షలాదిగా తరలి వస్తాం. నీ యొక్క హిందువుల పైన వ్యతిరేకత దానికి విడనాడాలే, లేకుంటే ఖచ్చితంగా మీకు మాకు చాలా పెద్ద ఎత్తున ఫైటింగ్ జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఏం చేస్తారు మీరు? మా దేవాలయాల కోరికి మా యొక్క దర్శనాలు చేసుకోనికి మీ ఆటంకాలు ఏంది? మీకు జీతాలు ఇస్తుంది మేము, మా హిందువులను నిన్ను కాపాడుతుందే మేము, నువ్వు వారికి కాపాడేదేందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఒక బాటిల్ నీళ్ళు తాగడానికి భక్తులు ఎమ్మడి తీసుకెళ్తే వాటి మీద ఫైన్ వేస్తా ఉన్నారు. దోచుకోవడానికి తప్ప, మీ యొక్క కడుపులు నింపుకోవడానికి తప్ప మీరు ఏ రకంగా ఈ అడవిని కాపాడుకోవడానికి మీరు లేరని చెప్పి ఈరోజు ఈ యొక్క మీ ఫారెస్ట్ ఆఫీస్ నుంచి సవాల్ చేస్తా ఉన్నా. మాగిన రేపటి నుంచి ఆ యొక్క దర్శనానికి ఆపితే ఖచ్చితంగా ఈ ధర్మం కోసం ఎంతకైనా తెగించడానికి సిద్ధంగా ఉంటాం. ఈ దానికి అడ్డుపడితే డిఎఫ్ఓ గారు అచ్చంపేట యావత్ మహమ్మద్ జిల్లాకి లాగాడే ప్రాబ్లం వస్తుంది. ఈ ప్రాంతం యొక్క ఉద్యమం మీకు తెలియదు. మీరు నిన్న వచ్చిరో మొన్న వచ్చిరో మాకు తెలియదు. కానీ హిందువుల జోలికి వస్తే ఖబర్దార్ అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. బరాబర్ వెళ్తాం. నువ్వు ఖచ్చితంగా పర్మిషన్ ఇవ్వాల్సిందే. ఇవ్వకుండా లక్షలాదిగా వెళ్తాం. నీకు దమ్ముంటే ఈ లక్షల మంది పైన నీ ఏ కేసులు పెడతావో చూసుకుంటాం. కానీ మా యొక్క విధానం మాత్రం మార్చుకోమని చెప్పి తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జై హింద్, జై భారత్. అచ్చంపేట తాలూకా ఫారెస్ట్ ఆఫీస్ లో ఈరోజు హిందూ సంఘాలందరూ కూడా ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క ధర్నా కార్యక్రమం ఎందుకోసమంటే ఇక నల్లమల్ల ప్రాంతంలో బల్మూరు మండలము బాణాలకు సంబంధించి 5 కిలోమీటర్ల దూరంలో అక్కడ లొద్ది మల్లయ్య స్వామిని దర్శించడం కోసం హిందువుల తొలి పండుగ ఏకాదశి పండుగ సందర్భంగా ఆ ప్రాంతానికి వెళ్ళి స్వామిని దర్శనం చేసుకొని మళ్ళీ సంవత్సరం వరకు మేమంతా సుఖ సంతోషాలతో ఉండాలని దీవెనలు తీసుకొని వచ్చేటటువంటి సాంప్రదాయం మా హిందూ సాంప్రదాయం. ఇలాంటి సాంప్రదాయాన్ని ఇక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారులు తుంగల తొక్కి ఈ యొక్క హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా, హిందువుల సాంప్రదాయాలను దెబ్బతీసే విధంగా అవలంబిస్తున్నటువంటి అధికారులు ఎవరైనా ఇక్కడ ఉన్నారంటే అది ఇప్పుడు ఉన్నటువంటి డిఎఫ్ఓ గారు, అలా కింద ఉన్నటువంటి అధికారులు తప్ప ఇంకెవరు గారని చెప్పి ఈ యొక్క ధర్మపూర్వకంగా నేను హెచ్చరిస్తున్నాను. ఇక్కడనే మధ్యమడుగు ఉంది, ఫారెస్ట్ లో ఉంది. శ్రీశైలం ఉంది, ఫారెస్ట్ లో ఉంది. సలేశ్వరం ఉంది, ఫారెస్ట్ లో ఉంది. పల్లెల తీర్థం ఉంది, ఫారెస్ట్ లో ఉంది. అంతర్గంగా ఉంది, ఫారెస్ట్ లో ఉంది. అక్కడ లేని నిబంధనలు ఈ యొక్క లొద్ది మల్లయ్య స్వామి కాల ఎందుకు పెట్టారో దీన్ని కూడా వివరణ చెప్పాలి. ఎందుకంటే మొన్నటికి మొన్న ఈ యొక్క ఫరాహాబాద్, ఈ యొక్క మొన్ననూరు ప్రాంతంలో కమాన్ దగ్గర బంగారంలో మీరు ఇక్కడ ఏమన్నా ప్రయత్నం చేస్తున్నా ఫారెస్ట్ అధికారులు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎక్కడ లేని నిబంధనలు. సలేశ్వరం పోతే అక్కడ వాళ్ళు పన్ను కట్టించుకుంటున్నారు. మల్లెల తీర్థం పోతే పన్ను కట్టించుకుంటున్నారు టోల్గేట్ పెట్టి. శ్రీశైలం పోతే టోల్గేట్ కట్టి హిందువుల దగ్గర పన్ను కట్టించుకుంటున్నారు. మధ్యమడుగు పోతే పన్ను కట్టించుకుంటున్నారు. ఇక్కడ ఈ యొక్క లొద్ది మల్లయ్య దగ్గర మాత్రమే
పన్ను కడతలేరు కాబట్టి హిందువుల నాడికి పంపిస్తలేరు. ఇది హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా చేస్తున్నటువంటి ఈ ఫారెస్ట్ అధికారులకు హిందూ సంఘాలు హెచ్చరించి చెప్తున్నాయి. ఎంతకైనా దిగజారడానికి హిందువులు సిద్ధంగా ఉన్నారు. మా ప్రాణానికి ప్రాణం పోయినా సరే ఆ యొక్క లొద్ది మల్లయ్య క్షేత్రాన్ని దర్శిస్తాం. ఎన్ని చట్టాలు అడ్డం వచ్చినా, ఎంతమంది అధికారులు అడ్డం వచ్చినా ఆ యొక్క లొద్ది మల్లయ్య క్షేత్రాన్ని దర్శనం చేసుకుంటామని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఒకవేళ అధికారులు తలొగ్గి రాకపోతే రేపు అచ్చంపేట తాలూకా బంద్ను ప్రకటిస్తాం, అమర నిరాహార దీక్షలు చేస్తామని చెప్పి హెచ్చరిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి హిందూ సంఘాలకు ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్, జై భారత్, భారత్ మాతాకి, భారత్ మాతాకి.